హలో అండి. ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ బిసిబేళబాత్. ఇది చాలా ఫేమస్ అండి. ఇక్కడ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు అదే టేస్ట్ రావాలంటే కొన్ని టిప్స్ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఇది కర్ణాటకలో అంటే ఇక్కడ బెంగళూరులో ఏ హోటల్, రెస్టారెంట్, ఫంక్షన్ అయినా సరే ఇది ట్రెడిషన్ వంట. చాలా బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పొచ్చు. ఇందులో వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ ఫుడ్ పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కళ్ళు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తినాల్సిన రెసిపీ. చూడండి, దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత 1/4 కప్ రైస్ తీసుకున్నాను. ఇదే మెజర్మెంట్స్లో మీకు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఒక 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి. నేను కర్ణాటకలో అంటే బెంగళూరులో స్టార్టింగ్లో హోటల్లో తిన్నాను. ఏంటిది సాంబారు వీళ్ళు కలిపిచ్చారేంటి, రైస్ సాంబార్ అన్న మనం కలుపుకోలేమా అనుకున్నాను. బట్ అసలుకి అది మిక్స్ చేసి అలా ఉంటుందని అప్పుడు తెలిసింది. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మీరు చూసి ఇందులో ఏముంది, సాంబార్ అన్నమే కదా అని మీరు కూడా అలానే అనుకుంటారు. బట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగా నచ్చుతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేను అక్కడ కుక్కర్లో 3.5 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను. ఇక్కడ మెయిన్ తర్కారీ అంటే వెజిటేబుల్స్ అండి. కర్ణాటకలో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీలో, అంత టేస్టీగా ఉంటుంది. రైస్ ఎంత ఉంటుందో సగం వెజిటేబుల్స్తోనే ఇది ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. ఆ వెజిటేబుల్స్ ఫ్లేవర్ యాడ్ అయ్యి ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 4 విజిల్స్ రైస్ పెట్టేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అవ్వాలి కందిపప్పు రైస్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అవి చిటపట్లాడగానే తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అంటే చికెన్, మటన్కి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాం కదా, అలా అవసరం లేదు. జస్ట్ షాలో ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటోని కట్ చేసేసి వేసుకోవాలి ఇందులోనే. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు చూడండి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఇదేనండి. ఇందులో వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ. అలాగే పప్పులో ప్రోటీన్ ఉంటుంది, రైస్లో కార్బోహైడ్రేట్స్. సో పర్ఫెక్ట్ ఫుడ్. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పిల్లలకు కూడా పెట్టాల్సిన రెసిపీ. వాళ్ళకి వెజిటేబుల్స్ కర్రీస్ చేస్తే తినరు, ఇలా చేసి ఇచ్చామనుకోండి సైలెంట్గా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం మగ్గాక ఆనియన్స్, టమాటో. ఇప్పుడు ఇక్కడ నేను బీన్స్, క్యారెట్, పొటాటో తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళు ఉర్లగడ్డ అంటారు ఈ పొటాటోని. ఇది కాకుండా వేరే నూక ఒక గడ్డ ఉంటుంది, అది వేస్తారు, ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు అది లేదు, వేయలేదు. నేను ఇక్కడ ఎంటీఆర్ బిసిబేళబాత్ యూస్ చేశాను. ఈ పౌడర్ చాలా బాగుంటుంది. ఎంటీఆర్ మసాలా, రసం పౌడర్, గరం మసాలా అన్నీ బాగుంటాయి. నాకు ఫుడ్లో ఎంటీఆర్ ఇష్టం. మీలో ఎంతమంది ఎంటీఆర్ యూస్ చేస్తారో చేయండి. అలాగే ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్ ఉన్నారు కూడా కామెంట్ చేయండి. ఇవి కొంచెం మగ్గాక ఇందులో 100 గ్రామ్స్ ప్యాకెట్ అండి, అది 50 గ్రామ్స్ వేసేసుకోండి. ఎంత పౌడర్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్, అరోమా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుంటున్నాను. కొన్ని వేడి వాటర్ వేసుకోవటం వల్ల వెజిటబుల్స్ త్వరగా కుక్ అవుతాయి. దీని కన్సిస్టెన్సీ కొంచెం తినేటప్పుడు లూజ్గా ఉండాలండి. సో ఈ వాటర్ ఇప్పుడు తక్కువైనా ప్రాబ్లం లేదు, మనం తర్వాతకని ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఉడికే ముందు పచ్చి బఠానీ వేసేసుకోవాలి. ఇవి రా బఠానీ కాబట్టి అప్పటికప్పుడు సాఫ్ట్గా ఉడికిపోతాయి, అందుకని ముందే యాడ్ చేయొద్దు. ఒక 3-4 విజిల్స్ తర్వాత రైస్ అండ్ కందిపప్పు సాఫ్ట్గా ఉడికిపోయింది. వీటిని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఎక్కడ అన్నం మెతుకు అనేది కనిపించకూడదు. సేమ్ రాగి సంకటి చేస్తాం చూడండి, అలా ఉండాలి. ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కూడా ఒక 60% కుక్ అయిపోయాయి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీరని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఉంది కదా, మెత్తగా మెదుపుకుంది, అదంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే ఇలాంటి ఫుడ్ పెట్టండి. వేడివేడిగా హెల్త్ కూడా చాలా మంచిది. అసలుకే వింటర్ సీజన్, మనకి ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా, ఇది మాత్రం వేడిగా తింటేనే బాగుంటుంది. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్.
క్యాప్సికమ్ కూడా త్వరగా కుక్ అవుతుంది, అందుకని పోపులో వేయొద్దు. ఇలా మధ్యలో రైస్ వేసాక క్యాప్సికమ్ వేసేసుకోండి. కొన్ని వెజిటేబుల్స్ని ఆఫ్ బాయిల్ చేసుకొని తింటేనే అందులో ఉన్న న్యూట్రిషన్స్ మనకు అందుతాయి. ఎక్కువగా కొన్ని వెజిటేబుల్స్ని అసలు బాయిల్ చేయకూడదండి. ఇప్పుడు మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి. 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసేసుకోండి. ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ తెస్తుంది. మనం ఇంట్లో చేసిన దానికే అదేనండి తేడా. ఆ తర్వాత ఇక్కడ మనం కొంచెం ఇంగువని యాడ్ చేసేసుకోవాలి. ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఇంగువ. మనం సాంబార్లో ఎంత యాడ్ చేస్తామో అలానే ఇందులో కూడా కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇప్పుడు లూజ్గా ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా తినడానికి ఈ కన్సిస్టెన్సీ ఓకే. బట్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపినప్పుడు ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి కొంచెం గట్టిపడుతుంది, అందుకే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఫైనల్ టచ్అప్ కొత్తిమీరని వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి, డెఫినెట్గా ట్రై చేయండి. సపరేట్ సాంబారు పప్పు అన్నం వండుకునే బదులు ఇలా ఒకేసారి 3 ఇంగ్రీడియంట్స్ చేసేసుకున్నాం అనుకోండి, సపరేట్ కర్రీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే. కొన్ని కాంబినేషన్స్తో చాలా బాగుంటాయి కదా టేస్ట్. అలాగే ఈ బిసిబెల్లబాత్కి కాంబినేషన్ ఏంటో తెలుసా? బూందీ, కారం బూందీ ఉంటుంది చూడండి. ఆ బూందీని పైనుంచి అలా వేసేసుకొని తింటే భలే ఉంటుందండి టేస్ట్ మాత్రం. పైన క్రంచీగా ఆ బూందీ తగులుతూ ఈ వెజిటేబుల్స్ పప్పు అన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యి ఆహా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. మీకు ఈ రెసిపీ చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో కొంచెం ఫార్వర్డ్ అవుతుంది, అందుకని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.